బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకెళ్లడానికి వీల్లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం జరిగింది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని, అందుకోసం అన్ని రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. జనవరిలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద సభ నిర్వహించి రిజర్వేషన్ల సాధన కోసం అక్కడి నుంచి కార్యాచరణ ప్రకటించనున్నట్లు కవిత తెలిపారు. లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్లే కన్నా ముందు బీసీల రిజర్వేషన్ ఇవ్వకుండా వెళ్ళడానికి లేదు. వెళ్తే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు తెరలేపడం జరుగుతుంది. 42% అని మీరు చెప్పిండ్రు, అది ఏ ప్రాతిపదికన చెప్పిరో, ఎందుకు చెప్పినరో కనీసం మీకన్నా తెలుసా అని కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మేము ప్రశ్నిస్తూ, మరి నిజంగానే మీరు చేసినటువంటి లెక్కలు కరెక్ట్ అయితే, బీసీ కమిషన్ ద్వారా మీరు చేసినటువంటి ఎన్యూమరేషన్ కరెక్ట్ అయితే, ఎంత బీసీ జనాభా ఉందో చెప్పిన తర్వాతనే రిజర్వేషన్ల అంశాల పట్ల ప్రజలలో చర్చ పెట్టిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేటటువంటి డిమాండ్. ఇంకొకటి, సావిత్రిబాయి పూలే గారి జయంతి రాబోతా ఉంది. ఆనాడు చాలా పెద్ద ఎత్తున ఒక మహాసభను మేము ఇందిరా పార్క్ దగ్గర నిర్వహిస్తాం. ఆ వేదికగా ఇంకా పెద్ద ఎత్తున మనకున్నటువంటి సమస్యలు, మనం కోరుకునేటటువంటి అంశాలు అన్నిటినీ కూడా ఎండగట్టి, మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన, అక్కడ కేంద్ర ప్రభుత్వం పైన ఇద్దరి మీద కూడా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ జనాభా గణన చేస్తే తప్పకుండా అందులో కులగణన ఉండాలి. అదేవిధంగా రాష్ట్రంలో మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఉందో దాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మారినంత మాత్రాన పథకాలు ఆపితే ఇబ్బంది పడేది ప్రజలు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తూ, ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, జై తెలంగాణ.